నమస్తే హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ మిత్రులకు అన్న. ఇప్పుడు నేను ఒక విషయాన్ని ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడున్న ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు, అంత ముందుకైనా కావచ్చు, కనీసం ఇంత ముందుకైనా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫ్రీ బస్సు లేదు కాబట్టి అంత ఇంత వ్యాపారం నడిచింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ నుండి ఏదైనా మంచిగా కొత్తగా వచ్చింది కదా, మాకేమైనా చేస్తుందేమో అనుకున్నాం. కానీ మా కొంపే ముంచింది ఈ గవర్నమెంట్ కూడా. కానీ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల కొంచెం మాకు కూడా దెబ్బ పడింది క్యాబ్ డ్రైవర్స్ అందరికీ. నేను ఒక్కటే తెలియజేస్తున్నానండి. సరే, ఇప్పుడు ఎలాగో జరిగిపోయింది. మీరు ఫ్రీ బస్సు పెట్టడంలో తప్పు లేదు, పెట్టుకోవచ్చు. కానీ మాలాంటి సంస్థలు ఎంతోమంది దెబ్బతిన్నది. సరే, మీరు దానికి మాకేమైనా ఆలోచన చేశారా? ఏమీ చేయలే ఇంతవరకు. గవర్నమెంట్ నుంచి ఏమైనా సహకారం అందుతుందా? మేము ఎందుకు అడుగుతున్నాము అంటే, మేము క్యాబ్లో ప్రతి రైడ్కు జిఎస్టీ కన్ఫామ్గా ట్యాక్సెస్ కట్ అవుతాయి. ఆ తర్వాత వెహికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, అప్పుడు రిపేర్స్ వచ్చాయనుకోండి, అప్పుడు కూడా ఖచ్చితంగా ప్రతి స్పేర్ పార్ట్స్ మీద కూడా ఖచ్చితంగా జిఎస్టీ ఉంటుంది. ఆ తర్వాత మేము వెహికల్ కొనేటప్పుడు అప్పుడు జిఎస్టీ ఉంటుంది. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అప్పుడు జిఎస్టీ ఉంటుంది. ఇంకా ఆర్టీఓ ఆఫీసులలో ఏమైనా పేపర్ చేపించాలన్నా గవర్నమెంట్కి డబ్బులు కట్టాల్సిందే. ఇన్ని విధాలుగా గవర్నమెంట్కి మేము డబ్బులు కడుతున్నప్పుడు గవర్నమెంట్కి మేము ఎందుకు కోచం చేయకూడదు? డ్రైవర్ సోదరులారా, నేను ఒక్కటే అడుగుతున్నా. మనం చేసే ప్రతి దాంట్లో న్యాయపరంగానే వెళ్తున్నాం కదా. ప్రతిదైతే ఇప్పుడు జిఎస్టీ కట్టి మరీ వెళ్తున్నాము. మనం ఎందుకు గవర్నమెంట్కి భయపడాలండి? గవర్నమెంట్ని ఎదిరించాల్సినది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి దాని మీద, ఇప్పుడు మనం ఏ ఒక్క వస్తువు తీసుకున్న స్పేర్ పార్ట్స్ మీద ఎంఆర్పి రేట్ ఉంటుంది, జిఎస్టీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దాంట్లో మార్పులు చేర్పులు ఉండవు, దాంట్లో బార్గింగ్ చేయడానికి ఉండదు. కానీ క్యాబ్ వచ్చేసరికి ప్రతిరోజు ఇప్పుడు మార్నింగ్ ఓ టైం, ఈవినింగ్ ఓ టైం, రాత్రికి ఓ టైం, మనకంటూ ఒక ఖచ్చితమైన రేటు ఉండలేదు. అసలు చెప్పాలి అంటే సరైన ధరలు లేవు. మనం ఈ ధర మనకు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో, ఇప్పుడున్న ఖర్చులకు నేను చెప్తున్నానండి. ఒకటి, ఇప్పుడున్న ఖర్చులు ఎలా ఉన్నాయి? ప్రతి ఒక టీ తాగితే